వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బార్బన్ బిస్కెట్స్ తోటి ఈ కప్ కేక్స్ తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: బార్బన్ బిస్కెట్స్ 150 grams, చాక్లెట్ సిరప్, వెనీలా ఎసెన్స్ 1 tablespoon, మిల్క్ హాఫ్ కప్, ఆయిల్ 1/4 కప్, షుగర్ పౌడర్ 3 spoons, బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా పావు టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. తీసుకొని బార్బన్ బిస్కెట్స్ దీంట్లో వేసుకోవాలి. బిస్కెట్స్ ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇది ఒక బౌల్లో వేసుకుందాం బిస్కెట్ పౌడర్. దీంట్లో షుగర్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్ అయినా సరే, నెయ్యి అయినా సరే వేసుకోవచ్చు. కరిగించుకొని వేసుకోవాలి. ఇప్పుడు మిల్క్ వేసుకోవాలి. మనకు ఎన్ని పడతాయో దీంట్లో అన్నీ చూసి వేసుకోవాలి. ఒకటేసారి మొత్తం పోయొద్దు. తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వేసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. దీంట్లో ఒక స్టాండ్ వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 minutes ప్రీ హీట్ చేసుకోవాలి. మనం సిలికాన్ కప్స్లో చేస్తున్నాం కదా, వీటికి ఆయిల్ పెట్టుకోవాలి. అన్నిటికీ ఆయిల్ తప్పకుండా పెట్టుకోవాలి. అన్నిటికీ ఆయిల్ పెట్టేసుకొని ఒకసారి బాగా మంచిగా కలుపుకోవాలి. నాకు హాఫ్ కప్లో హాఫ్ కప్ పాలే పట్టినాయి, అంతే. చూసి పోసుకోవాలి. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం సిలికాన్ కప్స్లో చేస్తున్నాం కదా, దీంట్లో వేసుకోవాలి. బ్యాటర్ ముప్పావు భాగం మాత్రమే వేసుకోవాలి. కేక్ బ్యాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. అన్నిటినీ ట్యాప్ చేసుకొని ప్లేట్లో పెట్టుకుందాము.
ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ప్రీ హీట్ అయింది 5 మినిట్స్. ఇప్పుడు దీంట్లో కడాయిలో జాగ్రత్తగా పెట్టుకోవాలి ప్లేట్. మూత పెట్టేస్తాము. మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. 20 నిమిషాలు అవుతుంది. మూత తీసి చూద్దాం. చాకు ఏం అంటుకుంటలేదు. కప్ కేక్స్ రెడీ అయినాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కప్ కేక్స్ బయటికి తీస్తాము. పూర్తిగా ఇవి చల్లారిన తర్వాత కప్స్లో నుంచి కేక్స్ని బయటికి తీస్తాము. కేక్స్ చల్లారినాయి. ఇప్పుడు కప్స్లో నుంచి కేక్స్ తీద్దాం బయటికి. చాలా మంచిగా వచ్చినాయి. పైనుంచి చాక్లెట్ సిరప్ వేసుకుందాము. ఇదే విధంగా మిగిలిన కేక్ బ్యాటర్ తోటి కప్ కేక్స్ తయారు చేస్తాము. కానీ చేసే ముందు వీటికి మళ్ళీ తప్పకుండా ఆయిల్ రాసి కేక్ బ్యాటర్ వేయాలి దీంట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.